హాయ్ అండి. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ కొత్త వాళ్ళైనా సరే లేదంటే ఈ వీడియో చూసి చిన్నపిల్లలైనా చేసేయగలరు. చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా స్టార్ హోటల్ని మించిన టేస్ట్లో ఉంటుంది ఈ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుందన్నమాట. బిర్యానీ చాలామంది చేసుంటారు. బిర్యానీ చేసేటప్పుడు చికెన్ మాడిపోతుంది, లేదంటే రైస్ ఓవర్ కుక్ అయిపోయి పొడి పొడిలాడుతూ రాదనమాట. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ లెగ్ పీసెస్ ఇంకా చికెన్ పెద్ద పీసెస్ తీసుకున్నాను అనమాట. ఈ చికెన్ మొత్తం కేజీ వరకు ఉంటుంది. నీట్గా క్లీన్ చేసి తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని ఒక పావు కప్పు వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 బిర్యానీ ఆకులు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1.5 స్పూను కారం, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి చీలికలు ఒక 10 వరకు, మరాఠీ మొగ్గ 1, యాలకులు 3, దాల్చిన చెక్క 1 ఇంచు, 2 పుల్వ పువ్వులు, 2 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, అలాగే 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని వీటినన్నింటిని ఇప్పుడు బాగా చేత్తో ఇలా చికెన్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ చేసినప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. అప్పుడే ఉప్పు కారం ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి పట్టించుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బాస్మతి రైస్ లేనట్లయితే మామూలుగా సాంబా మసూరి రైస్తో కూడా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని 1/2 అవర్ వరకు నానపెట్టిన ఫస్ట్ వాటర్ని డ్రైన్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెని వెడల్పాటి గిన్నెని తీసుకొని 2 లీటర్ల వరకు వాటర్ని వేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఎసరు బాగా మరిగిన వరకు మరిగించుకొని 1 టీ స్పూను షాజీరా, 2 పుల్వ పువ్వులు, 2 దాల్చిన చెక్కలు 1 ఇంచువి, 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 మిరియాలు, 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, జాపత్రి అన్నింటినీ ఆ వాటర్లో యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎసరులో వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని ఇందులో కూడా ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో కింద వరకు కలుపుకొని 50% ఆర్ 60% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇందులో యాడ్ చేసినట్లయితే మనకి రైస్కి సాల్ట్ పడుతుందన్నమాట. రైస్ అనేది 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోని ఫస్ట్ లేయర్గా మనం ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ని యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. నాకు ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయ్యిందండి. అంటే నేను వీడియో పాజ్ చేస్తూ చేశాను అనమాట. అలా చేయడం వల్ల వీడియో క్లిప్ మిస్ అయ్యింది. అందుకే చెప్తున్నాను, వీడియోలో కనిపించడం లేదు ఆ క్లిప్ అన్నది. మీరు అర్థం చేసుకోగలరు. ఇక్కడ లేయర్స్ లాగా వేసుకొని లాస్ట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్తో ఒక ఫ్లేవర్ ఉంటే సరిపోదు కదా, మంచి కలర్ఫుల్గా కూడా కనిపించాలి కదా. అందుకోసమని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని కుంకుమ పువ్వుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని ఆ వాటర్ని మనం బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు లాస్ట్లో ఇలా యాడ్ చేసుకోవాలి పైన.
ఇప్పుడు ఇంకా మంచి టేస్ట్ కోసం ఒక బొగ్గుని ఇలా గ్యాస్ స్టవ్ పైన ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా ఎర్రగా కాల్చుకొని ఆ బొగ్గును ఇప్పుడు ఒక కప్లోకి యాడ్ చేసుకొని ఈ కప్పులోని ఇప్పుడు 1 టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మంచి పగులుగా వస్తుంది. ఇప్పుడు ఆ కప్పుతో అలా అందులోని బిర్యానీలో ప్రెస్ చేసి పెట్టేసి మనం మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ బిర్యానీని మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట. స్టీమ్లో బిర్యానీ కుక్ అవ్వడానికి మనకి మొత్తం 40 నిమిషాలు పడుతుందన్నమాట. నేను మొత్తం సిమ్లోనే ఉడికించాను. ఇక్కడ 40 నిమిషాలు పట్టింది. ఆ ఆవిరి బయటికి పోకుండా ఇలా ఒక బరువు అయితే పెట్టుకోవాలి. 45 నిమిషాల తర్వాత చూడండి ఎంత నీట్గా కుక్ అయిందో. నాకైతే బిర్యానీ పొడిలాడుతూ ఒక మెతుకు కూడా విరిగిపోకుండా చికెన్ కూడా మాడకుండా చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది. చూసారా రైస్ ఎంత పొడిలాడుతుందో. చికెన్ పీసెస్ కూడాను లోపల వరకు చాలా బాగా కుక్ అయ్యాయి. ఈ రెసిపీని మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. నేను ఈ వీడియో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు సాయంత్రం పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నేర్చుకొని ఏ వీడియో పెడతాను అనే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే నేను ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ లాగా అనమాట. నాకు అన్ని రెసిపీస్ వచ్చు. మీరు స్పాట్లో ఏది అడిగినా చెప్పేస్తానమాట.